Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 2వ అధ్యాయము. సోమవార వ్రత మహిమ. జనక మహారాజా, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమాన్ని మాత్రమే తెలియజేశాను. కార్తీక మాసములో సోమవార వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి సోమవార వ్రత విధానాన్ని, దాని మహిమను గురించి వివరిస్తాను. సావధానుడివై ఆలకించుమన్నారు. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా సరే రోజంతా కూడా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తరువాత భుజించాలి. ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రంతా కూడా జాగరణ చేసి పురాణ పఠనం చేసి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానం చేసి తిలదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేని వారు 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించాలి. ఉండదలిచిన వారు సోమవారం నాడు 2 పూట్ల భోజనం కానీ ఏ విధమైన పలహారం కానీ తీసుకోకుండా ఉండటం మంచిది. ఇట్లు కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతం ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియజేసేదను, శ్రద్ధగా వినుము. పూర్వకాలంలో కాశ్మీర్ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అతనికి చాలా రోజులకి ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు సుకేసి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణునికిచ్చి పెళ్లి చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచారపరాయణుడై ఉన్నాడు. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతర భగవన్నామస్మరణ చేయుటచే లోకులంతా అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకుంటూ ఉండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు సుకేసి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషిస్తూ అత్తమామలను భర్తను తిడుతూ కొడుతూ రక్కుచు పరపురుష సాంగత్యం కలది అయి వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చు తినుబండారములు బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుతూ ఉండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టారు. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రము ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీపొమ్మనక విడువక ఆమె తోడనే కాపురం చేస్తూ ఉన్నాడు. ఇలా కొంతకాలానికి ఒకనాటి రాత్రి సుకేసి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయాన్ని చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న విచక్షణ కానీ దయాదాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది. వెంటనే అతడు చనిపోయాడు. ఆ మృతదేహాన్ని అతి రహస్యంగా దొడ్డిదారిని ఎవరి సహాయం అక్కర్లేకనే ఊరి చివరనున్న పాడునీతిలో పడవేసి పైన చెత్తా చెదారంతో నింపి ఏమియో ఎరగని దానివలే ఇంటికి వచ్చింది. ఇంక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యాన్ని చూపి అందరినో క్రీగంటనే వశపరుచుకొని వాళ్ళ వ్రతాల్ని పాడు చేసి నానాజాతి పురుషులతోనూ రమించుచు వర్ణశంకరురాలయ్యింది. అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగింది. జనకరాజా, యవన బింకము ఎంతో కాలం ఉండదు కదా. కాలము ఒక్క రీతిగా కనపడదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించింది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరాయి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభం అయ్యాయి. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది.
ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాలా తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడలేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళినచో తమను ఎటులైనా పలకరిస్తుందని ఆ వీధి మొగమైనను చూడకుండా ఉన్నారు. సుక్కేసి ఇట్లా నరక బాధలు అనుభవిస్తూ పురుగులు పట్టి కొంతకాలానికి చనిపోయింది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చెయ్యని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుని పోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో ఉంచారు. యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె చరిత్ర అంతెంత కాదు. వెంటనే ఈమెను తీసుకుని వెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టండి అని ఆజ్ఞాపించారు. భటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభములను కౌగిలించుకోమని చెప్పి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు కాను ఇనుప గదలతో కొట్టారు. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందులకు సలసలా కాగిన నూనెలో పడవేశారు. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందున సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. తుదకు కుంభీపాకమను నరకంలో వేయగా అందు ఇనుప ముక్కులు కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరకబాధలు పడుతున్నారు. ఈ ప్రకారంగా నరకబాధలు అనుభవించి చివరకు కళింగ దేశంలో కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుతూ ఉండగా, కర్రలతో కొట్టేవారు కొడుతూ ఉండగా, తిట్టేవారు తిడుతూ, తరిమేవారు తరుముతూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకానొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొని సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నాన్ని తింది. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపిన బలి అన్న మగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం మగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించింది. వెంటనే ఆ శునకము, ఓ విప్రోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప ఇతరులెవ్వరూ లేనందున లోపలికి వెళ్ళిపోయాడు. మరలా రక్షింపుము రక్షింపుమని కేకలు వినపడ్డాయి. మళ్ళా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించగా, అంతా కుక్క, మహానుభావ, నా పుట్టుకకు వెనుక 16 జన్మల ముందు విప్రకులాంగనను. నేను వ్యభిచారిణినై అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకమును అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థిస్తున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి ఫలమును ఆమెకు ధారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చింది. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూస్తూ ఉండగా ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యానికి వెళ్ళిపోయింది. వింటివా జనక మహారాజా? కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇలా చెప్పసాగారు. మరి ఒక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.